ఇప్పుడు మీరు చెప్పారు యాక్చువల్గా మీరిద్దరు కూడా యాక్టర్స్ అవుదాం అనుకున్నారు ఫస్ట్, లైక్ ఇండస్ట్రీలో యాక్టర్ అవుదామని వచ్చారు. అండ్ ఏదో మీరు కొంచెం ఆల్రెడీ ట్రై కూడా చేసినట్టున్నారు ఒక ఫిల్మ్లో. సో అలా అవుదాం అనుకున్న తర్వాత జస్ట్ ఒక పరిచయమే, అంటే మీరు టచ్లో ఉన్నారా ఎప్పుడు? అంటే ఈ 4-5 years ఏదో చెప్పారు టచ్లోనే ఉన్నారు. మరి సడన్ గా మీరు డైరెక్షన్, మీరు ఎడిటర్, అది కూడా ఒక డాక్యుమెంటరీకి అసలు ఎలా? అంటే లైక్ అంతే యాక్టింగ్ వద్దనుకున్నారా? ఇంకా మీరు ఇలాగే కంటిన్యూ అవుదాం అనుకున్నారా ఏంటి? అట్లేం లేదండి, మెయిన్ యాక్టింగ్ అవుదామని స్టార్ట్ చేస్తారు. యాక్టింగ్ యాక్టింగ్ అనేది డైరెక్ట్ ఒక సింగిల్ క్రాఫ్ట్ కాదు, వేరే వేరే క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉంటే. నాకు కెమెరా గురించి తెలియాలి, నేను బేసిక్ సినిమాటోగ్రఫీ కూడా నేర్చుకున్నా, రైటింగ్ కూడా చేస్తాను. ఇప్పుడు మేము ఒక స్టోరీ మీద వర్క్ చేస్తున్నాం, అదే స్టోరీ నేనే రాస్తున్నా. డైరెక్షన్ మీద నాకు గ్రిప్ ఉంది. ఎడిటింగ్ కూడా నేను నేర్చుకున్నా, ఎందుకంటే మాకు రవీంద్ర భారతిలో ఒక వర్క్ షాప్ ఉండేది. అక్కడ స్టేజ్ టు స్క్రీన్ అని చెప్పేసి ఫిల్మ్ మేకింగ్ కూడా వీ యూస్ టు లర్న్, యూస్ టు ప్రాక్టీస్, డైరెక్ట్ వీ యూస్ టు ప్రాక్టీస్. అండ్ ఏదో బుకిష్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ గా చేస్తూ, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, చిన్న చిన్న మైక్రో ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అప్పుడే అక్కడ ఉన్నప్పుడు మేము, మనోడు ఒక 14-13 years ఉంటాడు, నాకు అప్పుడు 21-20 years, 13-14. అప్పుడు మేము ఫ్రెండ్స్, మేము ఇంటర్వ్యూలు చేసేవాళ్ళము. యూస్ టు ఇంటర్వ్యూస్ గాయ్స్, రవీంద్ర భారతిలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తారు కదా, అప్పటికప్పుడు ఇంటర్వ్యూ చేసేసేవాళ్ళం, అన్ని చేసేవాళ్ళం, ఎడిటింగ్ చేసేవాళ్ళం. అట్లా చేస్తూ ఇప్పుడు హీస్ ఆల్సో గుడ్ ఎడిటర్ చెప్పాలంటే. ఇప్పుడు జడ్జ్మెంట్ ఇష్యూస్ లైక్ డైరెక్షన్, ఎడిటింగ్ అన్నప్పుడు అవుతుందని మరి ఏం డిసైడ్ చేసుకున్నాడు, నా గురించి కూడా తెలుసు కాబట్టి నేను కూడా ఎడిటింగ్ చేస్తానని చెప్పి, విజన్ మ్యాచ్ అవుతుందని చెప్పేసి. సో అట్లా ఎడిటింగ్ కూడా చేసా. ఎడిటింగ్ వల్ల నాకు గ్రిప్ వచ్చింది. బట్ ఎట్లాంటి మంచి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే ఎడిటింగ్ చేస్తా తప్ప ఫుల్ గా ఎడిటింగ్ వెళ్ళిపోవాలని లేదు. యాక్టింగ్ అదైతే కంటిన్యూ చేస్తారన్నమాట. ఎందుకంటే నేను ఒక 3-4 years నుండి థియేటర్ గ్రూప్స్ తో, డిఫరెంట్ థియేటర్ గ్రూప్స్ తో థియేటర్ స్టేజ్ ప్లేస్, స్టేజ్ డ్రామాస్ చేస్తున్నా. పిల్లలకు వర్క్ షాప్స్, యాక్టింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తుంటా నేను. అది ఇస్తున్నప్పుడు ఇది సడన్ గా వచ్చింది, రావడం కూడా ప్లస్ అయ్యింది. డెఫినెట్లీ అర్థం అవుతుంది. అండ్ దట్టు మీరు సక్సెస్ఫుల్ గా, మామూలుగా సక్సెస్ అవ్వలేదు, హ్యూజ్ సక్సెస్ వచ్చేసిందని ఆల్ థ్యాంక్స్ టు హిమ్. అంటే నేను ఫుల్ ఎడిటింగ్ చేయాలనుకోలే కానీ అట్లా అయిందన్నమాట. అంటే సడన్ గా మన లైఫ్ లో, అదే ఇప్పుడు ఆయన చెప్పినట్లు స్టోరీలో లేని ఒక పాయింట్ అక్కడ హైలైట్ గా నిలిచినట్టు, మీ లైఫ్ స్టోరీలో లేని ఒక ఎడిటర్, ఒక డైరెక్షన్ అనేది సడన్ గా వచ్చేసాయి. అంటే అఫ్ కోర్స్ లైఫ్ లో అది కూడా ఒక పార్ట్ కాబట్టి. అంటే మీరు 25 కి వచ్చానన్నారు. ఇప్పుడు 25. ఇప్పుడు కాదు, మీరు ఎంట్రీ ఏదైతే యాక్టింగ్ నేర్చుకుందామని వచ్చినప్పుడు 2021 ఆ ఏజ్ లో జనరల్ గా, ఇప్పుడు మరీ మన శౌర్య గారిది అయితే ఇంకా టూ మచ్, 13-14 స్కూల్ ఏజ్. సో మీరు ఆ టైంలో వస్తా అంటే మరి మీ ఫ్యామిలీ ఏమన్నారంటే, లైక్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళు మరి డెఫినెట్లీ 20 years కంటే ఇమ్మెచ్యూర్ డెసిషన్స్ ఉంటాయి కాబట్టి ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో ఏమన్నారు మీ వాళ్ళు? మా వాళ్ళు ఏమన్నారంటే, నేను యాక్చువల్లీ 10th తర్వాత చెప్పా, 10th తర్వాత అప్పుడే అనుకున్నాను. నేను చిన్నప్పుడు స్కూల్లో ఫస్ట్ క్లాస్ లో ఒక అల్లూరి సీతారామరాజు వేషం వేసి డ్రామా వేసా. అది ఇంపాక్ట్ ఉంది నాకు తెలియదు. 3rd class 4th class లో ఏదో చిన్న చిన్న రాయడము, అది చేయడము, మొబైల్లోనే ఏదో 1-2 సీన్లు. మనకి సినిమాలో ఇన్స్పైర్ అయ్యింది రాస్తాం, మనం ప్రొఫెషనల్ రైటర్స్ గా, జడ్జ్ చేసే వాళ్ళు ఎవరు లేదు కాబట్టి ఏదో స్టోరీలు రాయడం ఇట్లాంటిది. 9th class లో ఏదో ఉన్న మొబైల్ తోనే ఏరియాలో ఉన్న పిల్లల్ని పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ లాంటి సినిమా ఇన్స్పైర్ అయ్యి షార్ట్ ఫిల్మ్స్ తీయడం, ఇట్లా వచ్చింది. డాన్స్లు చేయడం స్కూల్లో ఇట్లాంటిది. ఇంటర్ తర్వాత, ఇప్పుడు మనకి 10th తర్వాత ఇంటర్ ఎంపీసీఆర్, బైపీసీ 2 ఆప్షన్స్ ఉంటాయి మన అందరికి. అట్లా నాకు కూడా ఎంపీసీఆర్, బైపీసీ అన్నారు. ఎంపీసీ చేసా, ఐ వాజ్ ఎ టాప్ స్టూడెంట్. బట్ ఇంటర్ తర్వాత నాకు ఒక హాల్ట్ వచ్చింది, ఒక బ్రేక్ వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు స్టడీ అనిపించేసింది. నేను లైక్ విజయవాడ చైతన్యలో జాయిన్ చేశారు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, నేను టాపర్, 10th class లో టాపర్. చేయాలనిపించలేదు. ఎందుకంటే వై టు స్టడీ దిస్, ఎందుకు చదవాలనిపిస్తుంది అంటే, ఇప్పుడు నా విజన్ ఎక్కడ ఉంది, చదివితే తప్పు కాదు, మీకు అసలు దాని మీద ఇంట్రెస్ట్ లేదు అని ఒక ఫీలింగ్ ఉంది. మనం దాంట్లో బెస్ట్ ఇస్తున్నామని మనకి యూజ్ లేని పనులన్నీ చేసుకుంటూ పోలేము. సో అట్లా చెప్పారు. ఇంటర్ తర్వాత ఇట్లా నేను ఇట్లా హైదరాబాద్ వెళ్తాను, అదే అనంతపూర్, రాయలసీమ, రాయలసీమ అనంతపూర్. అక్కడే ఇంటర్ వర్క్ అయింది. ఇట్లా వెళ్తా నేను ఫిలిం సైడ్ అని చెప్పేసి డిస్కషన్ అయింది 2-3 days. వాళ్ళు నో చెప్పారు, అది చెప్పారు. లేదు నేను బీటెక్ చేయమని, వాళ్ళు బెంగళూరులో బీటెక్ చేయమన్నారు. లేదు నేను డిగ్రీ చేస్తా అని చెప్పి అప్లై చేసి, వాళ్ళు తెలియకుండా అప్లై చేసేసి వచ్చి డిగ్రీ చేస్తూ ఈ థియేటర్ లో జాయిన్ అయ్యా. అప్పుడు పరిచయం అయ్యాడు అనమాట మనోడు. సో ఇద్దరు అక్కడ పరిచయం. సో వాళ్ళకి యాక్చువల్ నేను
థియేటర్ చేయడం కూడా వాళ్ళకి తెలియదు 1-2 years వరకు. ఆహా, మీరు జస్ట్ డిగ్రీ కోసం వెళ్తున్నా అని చెప్పేసి వచ్చి జాయిన్ డిగ్రీ చేస్తూ థియేటర్ చేస్తూ అబద్ధం చెప్పారు అంటే డిగ్రీ పేరు చెప్పుకొని వచ్చారు. స్టిల్ అండి మినిమం డిగ్రీ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీ, ఏ జాబ్ అయినా మినిమం డిగ్రీ ఉండాలి. ఇప్పుడు ఇమ్మెచ్యూర్ అంటారా మరి, అదొక ఏమంటారు, ఇప్పుడు మరో 19 years లో ఎట్లయితే కసిగా ఇప్పుడు ఒకటి చేసేయాలని ఉన్నాడు, మనకు నేను ఆ ఏజ్ లో ఉన్నప్పుడు అట్లా అనుకున్నా, బట్ అట్లా మేనేజ్ వర్కౌట్ అయింది. బట్ అందరికి వర్కౌట్ కాకపోతే ఏంటి అనేది క్వశ్చన్. అందుకే అట్లే ఎంబీఏ కూడా కంప్లీట్ చేశారు రీసెంట్ గా. సో ఇప్పుడు ఓకే అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే తెలిసిందో 1 year తర్వాత 2 years ఏమన్నారు అప్పుడు ఓకే గొడవలు మెల్లగా ఇప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఆఫ్ ఉన్నారు, ఇంకా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ లేరు. ఈ విషయం కూడా ఇంకా ఎక్కువ తెలియదు వాళ్ళకి, కొంతవరకే తెలుసు. ఓకే ఏదో చేస్తారు, ఈ ఇంటర్వ్యూలో మేము చూపిస్తారు అనుకో, ఏదో మేనేజ్ చేస్తున్నా, ఏదో అయ్యింది, ఓకే చెప్తానులే అన్నట్టే నేను ఆపుతున్నా. అంటే ఇట్స్ టూ ఎర్లీ టు సెలబ్రేట్ అన్నట్టు ఉంటది. ఎక్కువ హోప్స్ ఇవ్వడం కూడా ఎందుకంటే సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఎట్లుందంటే సెలెక్ట్ అయినా కూడా కొన్ని విషయాలు హ్యాపీగా చెప్పుకోవడానికి లేదు, అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. బట్ దే ఆర్ హ్యాపీ. బట్ వాళ్ళకి తెలియదు ఇంటర్వ్యూ వల్ల ఏమైనా తెలుస్తుంది మీ ద్వారా తెలుస్తుంది అంటే ఇక్కడ ఇంకోటి మేము గొప్పగా చెప్తున్నాం, సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ కదా. అసలు మనకి ఏది వస్తుందో రాదో డౌట్ ఉన్నప్పుడు ఇది ఇక్కడ దాకా వెళ్ళడం, ఆ అవార్డు దాకా వెళ్ళడం అనేది ఇట్స్ అ వెరీ, అది కూడా మన తెలుగుదేనే ఆఫ్ కోర్స్ వీ కెన్ ప్రౌడ్లీ సే దట్. సో సూపర్ అండి. అంటే లైక్ అంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటే నెక్స్ట్ మీరు యాక్టర్ గా అన్నారు, ఎటువంటి రోల్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండింది మీకు? ఎటువంటి రోల్స్ అంటే ఇప్పుడు పర్టికులర్లీ ఉంటది కదా, అంటే క్యారెక్టర్ ఆర్టిస్టా లేదా హీరోగానా లేదా ఇంకేమన్నా లైక్ ప్రొఫెషన్స్ మీరు ఏ చూస్ చేసుకుందాం అనుకో. ఫస్ట్ మనం ఒక ప్రాపర్ యాక్టర్ గా ప్రూవ్ అయిన తర్వాత, ఇప్పుడు ఎవరైనా కానీ వచ్చినప్పుడు చిరంజీవి కావాలనో, చిరంజీవి గారు, బాలయ్య గారు ఇట్లా కావాలనే వస్తారు. ఫస్ట్ నా దృష్టిలో, నేను యాక్టర్ ట్రైనర్ కూడా కాబట్టి, ఫస్ట్ నువ్వు ఒక యాక్టర్ గా ప్రూవ్ చేసుకుంటే, అరే ఒకడు ఉన్నాడు, ఒకడు బాగా యాక్టింగ్ చేస్తున్నాడు, స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, వాయిస్ బాగుంది, ఇవన్నీ ఈ క్యారెక్టర్ సూట్ అవుతున్నాడు అన్నప్పుడు ఆటోమేటిక్ గా పీపుల్ నుండి పుష్ వస్తుంది. దాని తర్వాత సో యాజ్ అన్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలండి. అది ఏ క్యారెక్టర్ ఇది అని కాదు, నాకు నచ్చిన క్యారెక్టర్, నా రేడియస్ లో ఉన్న, నా వైబ్రేషన్ మ్యాచ్ అయ్యే క్యారెక్టర్లు చేస్తూ, తర్వాత ఇంకా నెక్స్ట్ పెద్ద సినిమాలు స్టెప్ బై వన్ స్టెప్. ఇప్పుడు డైరెక్ట్ గా ఏదో ఒక సినిమా తీసేసి ఏదో ఫుల్ పెట్టేసి స్టోరీ లేదు, మ్యాచ్ కానీ ఏది పడితే చేయాలని లేదు, సెలెక్టివ్ గా ఉంటున్నా. ఎందుకంటే థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి, థియేటర్ చేస్తున్నా కాబట్టి ఏవి పడితే అవి చేయట్లేదు. చాలా కొన్ని వస్తున్నా కూడా కొన్ని ఆపేసి కూర్చున్నా. ఈ వర్క్ ద్వారా ఇంకా చూసి వెళ్తున్నా. ఈ వర్క్ ద్వారా ఇప్పుడు మేము వేరే ఇదే ఎడిటింగ్ వేరే చోటు చేసినా నాకు ఇంత మైలేజ్ వచ్చేది కాదని నాకు తెలియదు. సేమ్ ఇది నేను అప్లై చేసుకుంటున్నా. ఇప్పుడు ఒక క్వాలిటీ ప్రాజెక్ట్ మీద, క్వాలిటీ వర్క్ మీద మంచి విజన్ ఉన్న వాళ్ళ దగ్గర పని చేస్తే ఇట్ హ్యాస్ గుడ్ మైలేజ్, ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్కి వెళ్ళినట్టు అది కూడా నేను దేంట్లో పడితే దాంట్లో ఏది పడితే చేస్తే ఎంత దారి తీస్తుందో తెలియదు. సో ఆచితూచి అడిగేయాలనుకుంటున్నా. మీరు అడిగినట్టు యాక్టింగ్ అన్నారు కాబట్టి అది కూడా ఆచితూచి మంచి పీపుల్, మంచి విజన్ మ్యాచ్ చేయాలి ఉంటే చేయాలి. డెఫినెట్లీ మాకు తెలుసు మీరు మళ్ళీ నెక్స్ట్ ఏదో ఒక ఫిల్మ్ లో యాక్టర్ గా ఈసారి ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఓకే, సో కమింగ్ టు యూ శౌర్య, యాక్చువల్ గా ఆయన అంటే మరీ ఆయన చెప్తేనే మాకు ఆశ్చర్యంగా ఉండింది. 20 years 21 years మీరు మరీ టూ మచ్ ఏంటండి. అంటే లైక్ 13-14 years అంటే ఈవెన్ 10th class కూడా కంప్లీట్ అవ్వలేదు. ఆ 13-14 years అంత బిగ్ డెసిషన్ అసలు ఎలా తీసుకున్నారు, ఏంటి పరిస్థితి అప్పుడు? అంటే నిజం చెప్పాలంటే 13-14 కూడా కాదు, ఇంకా బిఫోర్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇంకా అంతే ఫిల్మ్ అంటే ఇంట్రెస్ట్ ఉండింది. అంటే నేను ఏదో ఒకటి యాక్టర్ అయిపోవాలి అంతే. అంటే నాకు చిన్నప్పుడు నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన ఫస్ట్ సినిమా మగధీర అండి. మగధీర, ఓకే, రాజమౌళి గారిది మగధీర. ఏ ఇయర్ లో చూస్తుండే, అంటే ఐ మీన్ ఎన్ని ఇయర్స్ ఉండే? నాకు 4.5-5 ఉంటాయి. 4.5 గుర్తుందా అండి మీకు? మాకైతే నాకు బాగా గుర్తుందండి. నాకు చిన్నప్పుడు చాలా మూమెంట్స్ గుర్తు లేవు కానీ సినిమా మాత్రం నిజం గుర్తుంది. గుర్తుంది, ఇది నేను ఊరికే చెప్పట్లేదు, ఇది యాక్చువల్లీ అంటే మగధీర సినిమాలో ఇది ఉంది కదా, ఆ కనెక్షన్ ఉంటుంది కదా, షాక్ ఏదో గత జన్మలో వాళ్ళకి. సో ఈయన కూడా సినిమాతో ఏదో కనెక్షన్ ఉందనిపించింది మగధీర సినిమా చూసాక. అవునా అండి? సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.